నేను అనుకున్నట్టు హ్యూజ్ రెస్పాన్స్ అండ్ ఆల్సో సో మెనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ కొలాజన్. నెంబర్ 1 షెల్ఫ్ లైఫ్. నేనైతే నార్మల్ రెఫ్రిజిరేటర్లో 7 days స్టోర్ చేసుకుంటా. మీరు అలా కాదు, ఎక్కువ చేసుకున్నారు బ్యాచ్ అంటే ఐస్ క్యూబ్స్లో ఫామ్ చేసేసుకొని వాటిని హీట్ చేసుకోండి. ఓవర్ బాయిల్ చేయొద్దు తాగేటప్పుడు. ఎంటీ స్టమక్ మీద ఫ్లాక్సీడ్ పౌడర్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని నేను తాగుతాను. మీరు కావాలంటే ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే లాంగర్ గ్యాప్స్ వచ్చినప్పుడు తాగాలన్నమాట. ఆల్సో మైండ్ ఇట్, ఇది అస్సలు మీల్కి రీప్లేస్మెంట్ కాదు. మీ రెగ్యులర్ ప్రోటీన్ మిగిలిన న్యూట్రియంట్స్ తీసుకుంటూనే ఇది తీసుకోవాలి. ఆల్సో ఇలాంటి బోన్స్ ఆర్ చికెన్ ఫీట్ కొలాజన్ మీరు మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, మినరల్స్ కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే స్లో కుకింగే చేయాలి. చీపెస్ట్ ఆప్షన్ అండ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్ అయితే చికెన్ ఫీట్. దాన్ని కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చు, బట్ 6 to 8 hours బాయిల్ చేసుకుంటే చాలు. బట్ బీఫ్ ఆర్ ల్యాంబీలో చేసేటప్పుడు మాత్రం కనీసం 20 to 24 hours దీన్ని స్లో కుక్ చేయాలి. సో ఎంత క్వాంటిటీ తాగాలి అంటే నేనైతే ఒక చిన్న కప్ లైక్ 125 or 150 ml తాగుతాను అనమాట. సో మన జాయింట్స్కి, స్కిన్కి, వీటన్నిటికీ అవసరమైన అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి కొలాజన్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట.